జూనియర్ ఇంటర్ కామర్స్లో మనం లాస్ట్ క్లాస్ వరకు టోటల్ ఫార్మ్స్ ఆఫ్ బిజినెస్ ఆర్గనైజేషన్ సంబంధించి చూసాం. వాటిలో మనం చూసుకున్న ఈ ఒక్కోటి ఒకసారి రివైజ్ చేసుకుంటే కనుక, సో ఫస్ట్ చూసుకుంది ఏంటంటే సోల్ ప్రొపరైటర్ గురించి చూసాం. సోల్ ప్రొపరైటర్షిప్ అంటే ఏంటి, ఒకే ఒక పర్సన్ ఉంటారని చెప్పేసి, అతనికి ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటి, అతనికి ఉండేటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, అదేవిధంగా లిమిటేషన్స్ ఏంటి, అవి చూసాం. తర్వాత రెండో ఫామ్ వచ్చేసి కోఆపరేటివ్ సొసైటీ గురించి చూసాం. సో కోఆపరేటివ్ సొసైటీ అంటే ఏంటి, ఆ కోఆపరేటివ్ సొసైటీ ఏ విధంగా, ఎన్ని టైప్స్ ఉన్నాయి కోఆపరేటివ్ సొసైటీలో, తర్వాత కోఆపరేటివ్ సొసైటీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత వాటిలో ఉండేటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, వాటి గురించి మనం డిస్కస్ చేసాం. తర్వాత వచ్చేసి కోఆపరేటివ్ సొసైటీ తర్వాత జాయింట్ హిందూ ఫ్యామిలీ. ఓకే, సో జాయింట్ హిందూ ఫ్యామిలీ దాంట్లో ఏ విధంగా అంటే ఏ విధంగా అది ఫామ్ అయింది, దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, ఫీచర్స్ ఏంటి, అదేవిధంగా లిమిటేషన్స్ ఏంటి, డిసడ్వాంటేజెస్, వాటి గురించి మనం లాస్ట్ క్లాస్ వరకు డిస్కస్ చేసాం. ఇవాళ దాని తర్వాత ఉండేటువంటి ఫామ్ అయినటువంటి పార్ట్నర్షిప్ గురించి డిస్కస్ చేద్దాం. సో పార్ట్నర్షిప్, సో ఇది 5th చాప్టర్. ఓకే, చాప్టర్ నెంబర్ 5 కిందకి వస్తుంది. సో దీంట్లో పార్ట్నర్షిప్ లో నుండి మనకి 10 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 5 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకే, సో పార్ట్నర్షిప్, సో ఇవాళ న్యూ చాప్టర్ వచ్చేసి పార్ట్నర్షిప్. సో పార్ట్నర్షిప్ గురించి చూద్దాం. అసలు పార్ట్నర్షిప్ అనేది ఎందుకు వచ్చింది? సో పార్ట్నర్షిప్ రావడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఏం రీజన్స్ ఉన్నాయంటే, సోల్ ప్రొపరైటర్షిప్ లో ఉండేటువంటి డిసడ్వాంటేజెస్, సోల్ ప్రొపరైటర్షిప్ లో ఉండేటువంటి డిసడ్వాంటేజెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సోల్ ప్రొపరైటర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇతని పేరు మోటు. ఓకేనా, సో ఇతను కనుక బిజినెస్ ని స్టార్ట్ చేస్తున్నాడు. సో బిజినెస్ స్టార్ట్ చేయాలంటే అతనికి కొంత అమౌంట్ కావాలి, క్యాపిటల్ కావాలి. సో ఇతని దగ్గర క్యాపిటల్ ఉందా అంటే క్యాపిటల్ ఉంది. ఓకే, సో క్యాపిటల్ ఉంది. సో క్యాపిటల్ ఎంతైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ ఏం చేశాడు, బిజినెస్ ని స్టార్ట్ చేశాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇతని దగ్గర 20 crores రూపీస్ ఉన్నాయి. ఓకే, 20 crores ఉన్నాయి. సో 20 crores బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు. సో బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేయాలన్నా, ఇంకా పెంచాలన్నా ఏం కావాలి అతనికి, ఇంకా ఎక్స్ట్రా క్యాపిటల్ కావాలి. సో ఎక్స్ట్రా క్యాపిటల్ కావాలంటే ఇతనికి ఎక్స్ట్రా క్యాపిటల్ ఎక్కడి నుండి వస్తుంది అంటే, ఇంకో పర్సన్ ని మనం జాయిన్ చేసుకోవాలి బిజినెస్ లోకి. క్యాపిటల్ ఇచ్చేటువంటి పర్సన్ ని మనం జాయిన్ చేసుకోవాలి. ఓకే, సో క్యాపిటల్ పెంచుకోవాలనుకుంటే ఇంకో పర్సన్ కావాల్సి వస్తుంది, ఇంకో పర్సన్ యొక్క నీడ్ కావాల్సి వస్తుంది. తర్వాత ఆ బిజినెస్ కావాల్సినటువంటి ల్యాండ్ అతని దగ్గర ఉందా లేదా. ఓకేనా, సో బిజినెస్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాం అంటే, ఒక షాప్ ఓపెన్ చేస్తున్నాం అంటే ఆ షాప్ కోసం ఎక్కడో చోట రెంట్ తీసుకోవాలి, ల్యాండ్ కావాల్సి వస్తుంది, లేకపోతే బిల్డింగ్ కావాల్సి వస్తుంది. సో అది అతని దగ్గర ఉందా లేదా అది చూసుకుంటారు. ఓకే, తర్వాత వచ్చేసి అతని దగ్గర స్కిల్స్, ఆ బిజినెస్ ని రన్ చేయడం కోసం అతని దగ్గర స్కిల్స్ ఉన్నాయా లేవా. ఓకే, సో ఈ మొత్తం కూడాను, ఎందుకంటే బిజినెస్ రన్ చేయాలి అంటే, ప్రాఫిట్స్ లో సంపాదించాలి అంటే మేనేజియల్ స్కిల్స్ అంటాం. అంటే ఆ బిజినెస్ ని ఏ విధంగా మెయింటైన్ చేయాలి, ఎక్కడ నుండి రా మెటీరియల్ కొనుక్కోవాలి, ఎక్కడ వాటిని అమ్మాలి, ఏ పర్సన్స్ కి మనం టార్గెట్ చేయాలి, ఏ కస్టమర్స్ ని టార్గెట్ చేయాలి మనం ప్రాఫిట్స్ ని సంపాదించడం కోసం. సో ఈ విధంగా చాలా ఉన్నాయి. ఓకేనా, ఒకవేళ కనుక ఇతను కనుక చనిపోతే మాత్రం, ఓకే ఒకవేళ ఇతను డెత్ అయిపోయారు అనుకోండి మోటు, ఏమవుతుంది, టోటల్ పార్ట్నర్షిప్ ఏమైపోతుంది, సారీ టోటల్ ఫామ్ ఏమైపోతుంది అంటే క్యాన్సిల్ అయిపోతుంది. ఇతను కనుక లేకపోతే ఈ బిజినెస్ మొత్తం ఏమైపోతుంది, కొలాప్స్ అయిపోతుంది. దీన్ని చూసుకునేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. సో సోల్ ప్రొపరైటర్షిప్ లో మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, ఆ పర్సన్ ఎవరైతే సోల్ ప్రొపరైటర్ బిజినెస్ పెట్టాడో ఆ పర్సన్ చనిపోతే మాత్రం టోటల్ ఫామ్ మొత్తం కూడాను, సోల్ ప్రొపరైటర్షిప్ మొత్తం కూడా ఏమైపోతుంది, ఆ బిజినెస్ మొత్తం క్లోజ్ అయిపోతుంది. సో ఇది మెయిన్ డిసడ్వాంటేజ్. తర్వాత ఒకవేళ ఇతనికి లాసెస్ వచ్చినాయి అనుకోండి, సరైన మెయింటెనెన్స్ చేయలేకపోయాడు, స్కిల్స్ సరిగ్గా లేకపోవడం వల్ల మెయింటైన్ చేయలేకపోయాడు, ఒకవేళ లాస్ వచ్చింది అనుకోండి, ఆ లాస్ ని భరించడానికి ఇతని దగ్గర ఎటువంటి అమౌంట్ లేదు కాబట్టి, సో అన్లిమిటెడ్ లైబిలిటీస్ ఉన్నాయి కాబట్టి మరి ఇతను వేరే వాళ్ళ మీద ఆధారపడాల్సినటువంటి అవసరం ఉంది. సో మెయిన్ గా ఉన్నటువంటి రెండు డిసడ్వాంటేజ్, ఒకటి కంటిన్యూటీ, అంటే సోల్ ప్రొపరైటర్షిప్ కంటిన్యూగా జరగదు. ఓకేనా, ఒకవేళ ఇతను చనిపోయినా, ఇల్నెస్ అయినా, లేకపోతే డిస్క్వాలిఫై అయిపోయినా, ఓకేనా, సో ఇతను ఈ బిజినెస్ ని రన్ చేయలేకపోతాడు. సో ఆ బిజినెస్ ఏమైపోతుంది, క్లోజ్ అయిపోతుంది. రెండు, క్యాపిటల్ ని ఎక్స్పాండ్ చేసుకోవాలనుకుంటే అతనికి డబ్బులు కావాలి, అది వేరే పర్సన్ నుండి వేరే పర్సన్ మీద ఆధారపడి ఉన్నాడు. ఓకేనా, సో ఇదొక డిసడ్వాంటేజ్. తర్వాత అన్లిమిటెడ్ లైబిలిటీ అనేది అన్లిమిటెడ్ గా ఉంటుంది, ఇది ఒక డిసడ్వాంటేజ్. సో
సోల్ ప్రొప్రైటర్షిప్ లో ఉండేటువంటి డిసడ్వాంటేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ డిసడ్వాంటేజెస్ ని ఓవర్కమ్ చేయడం కోసం కొత్తగా వచ్చినటువంటిది మనకి ఏంటిదంటే పార్ట్నర్షిప్. ఓకేనా? సో కొత్తగా వచ్చినటువంటి ఫామ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఏమంటాం మనం పార్ట్నర్షిప్ అని చెప్పి అంటున్నాం. ఓకే, సో పార్ట్నర్షిప్ పెట్టడం వల్ల ఏంటి ఉపయోగం? సో ఇదే కేసుని నేను తీసుకుంటే కనుక సేమ్ ఇదే మోటు అనేటువంటి వ్యక్తి కేసు తీసుకుంటే కనుక ఇతని దగ్గర క్యాపిటల్ అయితే ప్రెజెంట్ ఉంది, క్యాపిటల్ అమౌంట్ అయితే ఉంది అతని దగ్గర. ఓకేనా? సో బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎంతైతే క్యాపిటల్ కావాలో అంత అమౌంట్ అతని దగ్గర ఉంది. తర్వాత ల్యాండ్ ఉందా అంటే ఒక చిన్న షాప్ ఒకటి ఉంది ఇతని దగ్గర. ఓకేనా? సో ల్యాండ్ అనేది కూడా ఉంది. తర్వాత స్కిల్స్ ఉన్నాయంటే స్కిల్స్ లేవు. ఆ బిజినెస్ ని ఏ విధంగా రన్ చేయాలి, ఆ బిజినెస్ ని సక్సెస్ఫుల్ గా ఏ విధంగా ప్రాఫిట్స్ ని సంపాదించే విధంగా చెయ్యాలి అనేటువంటి క్వాలిటీస్ ఎబిలిటీ అతని దగ్గర లేవు. ఓకే, సో ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే కనుక అతనికి ఒక ఐడియా వస్తుంది, అంటే ఇలా చేస్తే నేను కనుక లాస్ లోకి వచ్చేస్తా, నాకు ఎటువంటి అంటే అమౌంట్ ఉన్నా సరే మేనేజర్ స్కిల్స్ లేకపోతే కనుక ఆ బిజినెస్ ని ఏ విధంగా చెయ్యాలి అనేటువంటి ఐడియా లేకపోతే కనుక అదేమైపోతుంది, ఆ బిజినెస్ కొలాప్స్ అయిపోయేటువంటి అవకాశం ఉంది. ఓకేనా? సో అందుకే ఇతనికి వచ్చినటువంటి ఐడియా అంటే ఇంకో పర్సన్ ని యాడ్ చేసుకోవాలి, ఇంకో ఎక్స్ట్రా పర్సన్ ని. సో ఇతనికి ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఓకేనా? సో ఆ ఫ్రెండ్ ఎవరంటే పత్లు. ఓకే, సో పత్లు ఫ్రెండ్, మోటు యొక్క ఫ్రెండ్ పత్లు. సో పత్లు దగ్గర ఇటువంటి సేమ్ అతను కూడా ఏం చేయాలనుకుంటున్నాడు, ఒక వ్యాపారం పెట్టాలనుకుంటున్నాడు, ఒక బిజినెస్ ని పెట్టాలనుకుంటున్నాడు. ఓకే, సో ఆ బిజినెస్ కోసం అతని దగ్గర ఉన్నటువంటి సోర్స్ ఏంటి, అతని దగ్గర ఉండేటువంటి యాక్టివిటీస్ ఏంటి, అతని దగ్గర ఉన్నటువంటి రిసోర్స్ ఏంటి అవి చూసుకుంటే కనుక క్యాపిటల్ ఉందా అంటే చాలా తక్కువగా ఉంది కానీ చాలా తక్కువగా ఉంది. ఓకేనా? అంటే పెట్టుబడి పెట్టడానికి అతని దగ్గర సరైనటువంటి అమౌంట్ లేదు. అతను కనుక సపరేట్ గా బిజినెస్ పెట్టుకోవాలనుకుంటే అతని దగ్గర సరైనటువంటి అమౌంట్ అనేది లేదు. తర్వాత వచ్చేసి ల్యాండ్ ఉందా అంటే ల్యాండ్ కూడాను లేదు. ఓకేనా? సో అతని దగ్గర ఎటువంటి ల్యాండ్ అనేది లేదు. కానీ స్కిల్స్ ఉన్నాయా, స్కిల్స్ అంటే మేనేజియల్ స్కిల్స్. ఓకేనా? ఆ బిజినెస్ రన్ చేయడం కోసం మనకి బిజినెస్ రన్ చేయాలంటే 2 టైప్స్ ఆఫ్ రిసోర్స్ చాలా మెయిన్ గా ఉపయోగపడతాయి. ఒకటి వచ్చేసి ఫినాన్షియల్ రిసోర్సెస్ అంటే డబ్బులు కావాలి, క్యాపిటల్ అంటాం. సో బిజినెస్ పెట్టాలంటే క్యాపిటల్ కావాలి. ఓకేనా? సో ఫినాన్షియల్ రిసోర్సెస్ సరిగా ఉన్నాయా లేవా. అయి తర్వాత రెండోది వచ్చేసి మేనేజియల్ స్కిల్స్, అంటే ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళని మేనేజ్ చేయడం, లేకపోతే మన ప్రొడక్ట్స్ ని మార్కెట్ లో ఏ విధంగా సేల్ చేయాలి దానికి సంబంధించినవి. ఓకేనా? సో ఈ విధంగా 2 టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ మనం కంపల్సరిగా స్కిల్స్ అనేవి ఉండాల్సిందే. దీంట్లో ఇతనికేమో ఫినాన్షియల్ స్కిల్స్ ఉన్నాయి, అంటే డబ్బులు అయితే ఉన్నాయి, ఫినాన్షియల్ రిసోర్స్ అయితే ఉన్నాయి, కానీ మేనేజియల్ స్కిల్స్ ఉన్నాయా ఇతనికి మోటుకి అంటే మేనేజియల్ స్కిల్స్ లేవు. ఓకేనా? సో మెయింటైన్ చేసేటువంటి స్కిల్ అయితే లేదు. అయితే పత్లు దగ్గర మాత్రం ఫినాన్షియల్ రిసోర్స్ లేకపోయినా సరే, డబ్బులు లేకపోయినా సరే స్కిల్స్ అనేవి ఉన్నాయి. ఓకేనా? సో అతన్ని మెయింటైన్ చేయడం ఎలాగా, ఆ బిజినెస్ ని ప్రాఫిట్స్ లోకి తీసుకెళ్ళడం ఎలాగా, దీనికి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అతని దగ్గర ఉంది. ఏ బిజినెస్ పెడితే మనం ఎక్కువగా లాభాన్ని సంపాదించగలమో, ఏ బిజినెస్ వల్ల మనం ఎక్కువగా ప్రాఫిట్స్ ని తీసుకురాగలమో, ఏ బిజినెస్ లో మనకి రిస్క్ ఆఫ్ లాస్ అనేది తక్కువగా ఉంటుందో, లేకపోతే ఏ ప్రొడక్ట్ ని మనం బాగా మార్కెట్ లో సేల్ చేయగలమో, మనం ఎక్కువగా ప్రాఫిట్స్ ని సంపాదించగలమో, అటువంటి ఐడియా మొత్తం కూడా ఎవరి దగ్గర ఉన్నాయంటే పత్లు దగ్గర ఉన్నాయి. ఓకేనా? సో పత్లు దగ్గర లేనిది ఏంటంటే క్యాపిటల్ లేదు, సరైనటువంటి క్యాపిటల్ లేదు. అతను బిజినెస్ పెట్టాలంటే ల్యాండ్ లేదు, కానీ ఇతని దగ్గర క్యాపిటల్ ఉంది మోటు దగ్గర, కానీ అతని దగ్గర ఏం లేదు, స్కిల్స్ లేవు, మేనేజియల్ స్కిల్స్ లేవు. దానివల్ల ఏమవుతుంది అంటే వీళ్ళిద్దరూ ఒకవేళ కలిస్తే గనక ఇతనికి లేనటువంటి క్యాపిటల్ ఇతని క్యాపిటల్తో ఏమవుతుంది, కంబైన్డ్ అవుతుంది. అంటే ఇతని దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఆ రిసోర్స్ ఏమవుతాయి, పూల్ అవుతున్నాయి. పూల్ అంటే కంబైన్ చేయడం. ఓకేనా? సో ఆ రెండు కూడా కలవడం వల్ల అప్పుడు మన బిజినెస్ ని ఇంకా బాగా ఎఫెక్టివ్ గా చేసేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ మోటు బిజినెస్ ని స్టార్ట్ చేస్తుంటే అతని దగ్గర ఉండేటువంటి క్యాపిటల్ ని ఎక్కడ పడితే అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి అతను లాసెస్ వచ్చేటువంటి అవకాశం ఉండేది. అదే పత్లు కనుక బిజినెస్ పెడదాం అనుకుంటే కనుక అతని దగ్గర స్కిల్స్ ఉన్నాయి, ఐడియాస్ ఉన్నాయి. ఓకేనా? ఏ విధంగా మనం పెట్టాలి అనేటువంటి ఐడియా ఉంది. ఓకే, సో ఏ బిజినెస్ పెట్టాలి అనేటువంటి మొత్తం కూడా అతని దగ్గర ఉన్నాయి. కానీ ఓకే, సో ఉన్నా సరే అతని దగ్గర అతనికి ఉన్నటువంటి ఐడియాస్ ని ఇంప్లిమెంట్ చెయ్యాలంటే అతని దగ్గర కావాల్సింది ఏంటి, క్యాపిటల్. ఆ క్యాపిటల్ ఉందా అతని దగ్గర, లేదు. ఓకే, సో ఇతను బిజినెస్ పెట్టాలన్నా ఐడియా ఉన్నా సరే దాన్ని మెయింటైన్ చేయడానికి క్యాపిటల్ అనేది సరైనటువంటి క్యాపిటల్ వాళ్ళకి లేదు. ఓకేనా?
సో ఇతని దగ్గర క్యాపిటల్ ఉంది, సో దీన్ని కంబైన్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే బిజినెస్ ని ఎఫెక్ట్ గా పెట్టొచ్చు. ఓకేనా, సో బిజినెస్ క్యాపిటల్ పెట్టొచ్చు. తర్వాత ఇతని దగ్గర స్కిల్స్ ఉన్నాయి, ఆ స్కిల్స్ ని ఆ బిజినెస్ లో యూజ్ చేయడం వల్ల సో ఎంతైతే అమౌంట్ ఉందో ఆ అమౌంట్ ని మనం పర్ఫెక్ట్ గా, ఓకేనా, సో మొత్తం కూడాను లాభాలు సంపాదించే విధంగా మనం బిజినెస్ ని పెట్టొచ్చు. ఓకేనా, సో ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనకు కొంచెం ఐడియా మనకు వస్తుంది. దేనికి సంబంధించిన ఐడియా వస్తుంది అంటే మనం ఈ బిజినెస్ అంటే ఎవరి దగ్గర అయితే రిసోర్సెస్ లేవో ఆ రిసోర్స్ ని మనం ఏం చేస్తున్నాం, పూల్ చేస్తున్నాం, అంటే కంబైన్ చేస్తున్నాం. కంబైన్ చేయడం వల్ల ఏమవుతుంది, మనం బిజినెస్ ని ఇంకా లాభాల్లోకి తీసుకురావడానికి అవకాశం ఉంది. సో సోల్ ప్రొపరేటర్లో ఉండేటువంటి డిసడ్వాంటేజెస్ ఏవైతే ఉన్నాయో ఆ అడ్వాంటేజెస్ మొత్తాన్ని మనం ఏం చేస్తున్నాం, వాటిని ఓవర్కమ్ చేయడం కోసం వచ్చినటువంటి ఫామే పార్ట్నర్షిప్. ఓకేనా, సో పార్ట్నర్షిప్ రావడానికి ఇది రీజన్. నెక్స్ట్ వన్, సో వీళ్ళిద్దరు కలిసి ఏం చేస్తున్నారు, అతని దగ్గర ఉండేటువంటి స్కిల్స్ కావచ్చు, అతని దగ్గర ఉండేటువంటి నాలెడ్జ్ కావచ్చు, ఈ కొత్త మొత్తాన్ని కలిపి ఏం చేస్తున్నారు, ఒక బిజినెస్ పెట్టారు. సో మోటు పట్లు కలిసి ఒక బిజినెస్ పెడుతున్నారు. ఓకేనా, సో ఒక బిజినెస్ పెట్టారు, ఆ బిజినెస్ పేరు M&P. ఓకే, సో M&P అంటే మోటు అండ్ పత్లు. ఓకే, సో M&P ఫామ్ ని వాళ్ళు పెట్టారు, M&P అనేటువంటి ఫామ్ ని వాళ్ళు పెట్టారు. సో పెట్టి దాంతో ఏం చేశారు వాళ్ళు, ఇప్పుడు వ్యాపారాన్ని స్టార్ట్ చేశారు. ఇతని దగ్గర ఉన్నటువంటి క్యాపిటల్ తీసుకొచ్చాడు, ఆ క్యాపిటల్ తో ఏం చేశాడు, మనం బిల్డింగ్స్ ల్యాండ్ ఉంది కాబట్టి అక్కడ ఒక బిల్డింగ్ తయారు చేస్తాం, ఒక షాప్ ఒకటి పెట్టాం. ఓకేనా, సో ఆ షాప్ పెట్టేసి మనం గూడ్స్ ని కొనుక్కొని వచ్చి రా మెటీరియల్ ని తీసుకొచ్చి ఏం చేస్తాం, దాన్ని బయట పీపుల్స్ కి అమ్మడం మొదలు పెట్టాం, కస్టమర్స్ కి అమ్మడం మొదలు పెట్టాం. సో దాంతో ఏమొచ్చినాయి, లాభాలు వచ్చినాయి. ఓకేనా, సో లాభాలు వచ్చినాయి. ఈ లాభాలను ఏం చేస్తున్నారు, వీళ్ళిద్దరు కూడాను పంచుకుంటున్నారు. ఓకేనా, సో వీళ్ళిద్దరు ఏం చేస్తారు, ఈ వచ్చినటువంటి లాభం ఎవరిది, ఈ లాభం ఎవరిది, ఎవరు చెందుతుంది లాభం, ఈ క్యాపిటల్ ఇచ్చినటువంటి మోటుదా లేకపోతే ఆ స్కిల్స్ ఇచ్చినటువంటి ఆ స్కిల్స్ ని అప్లై చేసినటువంటి పత్లుదా, అంటే ఈ క్యాపిటల్ ఇచ్చినటువంటి మోటుది ప్లస్ అదేవిధంగా ఆ మేనేజ్మెంట్ ఎవరైతే చేశారో అతనికి ఉన్నటువంటి పత్లుది. ఓకేనా, అంటే ఈ లాభాలు ఇద్దరికి కూడాను సమానంగా పంచుకోవాలి, లేకపోతే వాళ్ళు రాసుకున్నటువంటి అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు పంచుకోవాలి. ఓకేనా, సో ఇతని దగ్గర ఉన్నటువంటి క్యాపిటల్ ని అతను ఇన్వెస్ట్మెంట్ చేశాడు, ఇతని దగ్గర ఉన్నటువంటి స్కిల్స్ ని ఇతను ఇంప్లిమెంట్ చేశాడు. ఓకేనా, సో వీళ్ళిద్దరు కలవడం వల్ల ఇక్కడ మనం బిజినెస్ ఏర్పాటైంది. ఈ బిజినెస్ లో వాళ్ళకి ఏమొచ్చినాయి అంటే ప్రాఫిట్స్ వచ్చినాయి. ఆ ప్రాఫిట్స్ ని ఏం చేశారు, వీళ్ళిద్దరు కూడా షేర్ చేసుకుంటారు. ఓకే, సో అంటే ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ ద్వారా నేను ఏం చెప్పగలుగుతున్నా అంటే పార్ట్నర్షిప్ అనేది ఎందుకు వచ్చింది. ఓకేనా, సో రీజన్ ఏంటి, పార్ట్నర్షిప్ మనం తీసుకోవడానికి అవకాశం ఎందుకు వచ్చింది. సో ఎందుకు వచ్చిందంటే ఒకే పర్సన్ అన్ని మ్యాటర్స్ లో స్పెషలైజ్ నాలెడ్జ్ ఉండకపోవచ్చు. సో రిమైనింగ్ పర్సన్స్ ని కూడాను మనం బిజినెస్ లోకి తీసుకోవడం వల్ల, ఓకేనా, సో మన బిజినెస్ కి క్యాపిటల్ వస్తుంది ప్లస్ మేనేజర్ స్కిల్స్ అనేవి వస్తాయి. సో దీంతో మన బిజినెస్ ని ఇంకా బాగా గ్రోత్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ పార్ట్నర్షిప్ రావడానికి మెయిన్ రీజన్. సో ఇప్పుడు చూడండి, ఇతని దగ్గర క్యాపిటల్ ఉండేది కాదు, క్యాపిటల్ ఉంది కానీ స్కిల్స్ లేవు, ఇతని దగ్గర స్కిల్స్ ఉన్నాయి క్యాపిటల్ లేదు. సో వీళ్ళిద్దరు కంబైన్ గా బిజినెస్ పెట్టారు. బిజినెస్ పెట్టడం వల్ల ఏమైంది, లాభాలు వచ్చినాయి. ఆ లాభాలను ఏం చేసుకుంటున్నారు, ఇద్దరు కూడాను పంచుకుంటున్నారు. ఓకేనా, సో అంత లాభాలు పంచుకుంటున్నారు. ఆ పంచుకోవడానికి రీజన్ ఏంటి, ఇప్పుడు మోటుకి క్యాపిటల్ ఉన్నా సరే అంత లాభం వచ్చేదా అంటే వచ్చేది కాదు. ఎందుకు, పత్లు ఉండడం వల్ల వచ్చింది. ఒకవేళ పత్లు బిజినెస్ పెట్టాలనుకుంటే అతని దగ్గర క్యాపిటల్ ఉందా, లేదు. ఓకేనా, సో మోటు రావడం వల్ల క్యాపిటల్ వచ్చింది. ఓకే, సో ఈ విధంగా ఇద్దరు కూడాను వాళ్ళ దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్ ని, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్కిల్స్ ని ఏం చేస్తున్నారు, కంబైన్ చేసుకున్నారు. కంబైన్ చేసుకొని బిజినెస్ ని పెట్టి బిజినెస్ లో వచ్చినటువంటి లాభాలను ఏం చేసుకుంటున్నారు, షేర్ చేసుకుంటున్నారు, అంటే పంచుకుంటున్నారు. సో దీన్ని ఏమంటాం అంటే పార్ట్నర్షిప్ అంటాం. ఓకేనా, సో ఒకసారి మీనింగ్ చూద్దాం, పార్ట్నర్షిప్ యొక్క మీనింగ్. సో సార్ చూడండి, సో పార్ట్నర్షిప్ ఈజ్ అన్ అసోసియేషన్ ఆఫ్ 2 or more పర్సన్స్. ఓకే, సో పార్ట్నర్షిప్ అనేది ఒక అసోసియేషన్. అసోసియేషన్ అంటే కలిసి ఉన్నటువంటిది. ఓకేనా, సో కలిసి ఉన్నటువంటి దేనికి ఎవరు కలిసి ఉన్నారు ఇక్కడ అంటే 2 or more పర్సన్స్. అంటే ఇక్కడ నేను ఇద్దరే చెప్పాను ఎగ్జాంపుల్, కానీ ఇంకా ముగ్గురు ఉండొచ్చు, నలుగురు ఉండొచ్చు, ఐదుగురు ఉండొచ్చు, ఆరుగురు ఉండొచ్చు, 10, 20 ఇలా ఎంతమంది అయినా సరే మనం పార్ట్నర్షిప్ ఫామ్ లో ఉండొచ్చు. ఓకేనా, సో ఇద్దరు లేదా ఇద్దరు కంటే ఎక్కువ. ఓకే, సో ఇద్దరు లేదా ఇద్దరు కంటే ఎక్కువ పర్సన్స్ కలిసి ఏం చేస్తున్నారు, హూ పూల్ అంటే ఏంటంటే గెట్ టుగెదర్. ఓకేనా, అంటే రెండింటిని కలపడం. ఓకే, సో కలపడం, పూల్ అంటే కలపడం. సో దేన్ని కలుపుతున్నారు అంటే ఫినాన్షియల్ అండ్ మేనేజియల్ రిసోర్స్.
చూడండి ఫినాన్షియల్ రిసోర్సెస్ అంటే ఏంటి, డబ్బులు, క్యాపిటల్. సో క్యాపిటల్ ఎవరి దగ్గర ఉంది, మోటు దగ్గర ఉంది. ఓకేనా, సో మోటు ఏం తీసుకొస్తున్నాడు అంటే ఫినాన్షియల్ రిసోర్స్ తీసుకొస్తున్నాడు, అంటే డబ్బులు సంబంధించిన అతను తీసుకొస్తున్నాడు. తర్వాత అంటే మేనేజియల్ రిసోర్సెస్. సో మేనేజియల్ రిసోర్సెస్ అంటే దాన్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలి, మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలి, స్కిల్స్. ఓకేనా, సో మేనేజియల్ స్కిల్స్ అంటాం. ఓకే, సో మేనేజియల్ స్కిల్స్ ఎవరి దగ్గర ఉన్నాయి అంటే పత్ల దగ్గర ఉన్నాయి. ఓకే, సో మేనేజర్ రిసోర్సెస్ పత్ల దగ్గర ఉన్నాయి. ఓకే, సో వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్ ని పూల్ చేస్తున్నారు, సో కలుపుతున్నారు. ఓకేనా, సో కలిపిన తర్వాత ఏం చేస్తున్నారు, టు క్యారీ ఏ బిజినెస్. సో బిజినెస్ క్యారీ చేయడం కోసం ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు. ఓకేనా, సో అగ్రిమెంట్ రాసుకున్నారు ఏమని అంటే బిజినెస్ ని క్యారీ చేద్దాం అంటే బిజినెస్ స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి వాళ్ళు ఏమనుకున్నారు, అగ్రిమెంట్ రాసుకున్నారు. అండ్ ఇట్స్ షేర్ టు ప్రాఫిట్స్ ఆర్ లాసెస్. సో ఏవైతే ఆ బిజినెస్ చేయడం వల్ల ప్రాఫిట్స్ ఆర్ లాస్ వస్తాయో, సో ప్రాఫిట్స్ వచ్చినా సరే ఇద్దరు పంచుకుంటారు, లాస్ వచ్చినా సరే ఇద్దరు కూడాను భరించాలి. ఓకేనా, సో దీన్ని ఏమంటాం అంటే పార్ట్నర్షిప్ అంటాం. ఒకసారి చూసుకుంటే కనుక పార్ట్నర్షిప్ ఇస్ అన్ అసోసియేషన్. ఓకేనా, సో కలిసి ఉండేటువంటిది ఒక అసోసియేషన్. దేనికి సంబంధించిన అసోసియేషన్ అంటే పర్సన్ సంబంధించిన, సో 2 ఆర్ మోర్ పర్సన్ సంబంధించిన ఒక అసోసియేషన్. వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారు అంటే హూ పూల్ దేర్, వాళ్ళ యొక్క రిసోర్స్ ని పూల్ చేసుకున్నారు. ఎటువంటి రిసోర్సెస్ అంటే ఫినాన్షియల్ అండ్ మేనేజియల్ రిసోర్సెస్. సో ఫినాన్షియల్ డబ్బులు సంబంధించి కావచ్చు, లేకపోతే మేనేజియల్ రిసోర్సెస్ అంటే స్కిల్స్ సంబంధించి కావచ్చు, వాళ్ళ యొక్క నాలెడ్జ్, వాళ్ళ యొక్క స్కిల్స్ కు. ఓకేనా, సో మేనేజియల్ స్కిల్స్. సో వీటిని ఏం చేస్తున్నారు, పూల్ చేస్తున్నారు. పూల్ చేయడం అంటే వాళ్ళిద్దరు ఆ రిసోర్సెస్ ని కలపడం. ఓకేనా, ఇతని దగ్గర క్యాపిటల్ లేదు, ఆ క్యాపిటల్ ఏం చేశాడు, ఇతను కలిపాడు, తీసుకొచ్చాడు. ఇతని స్కిల్స్ లేవు, ఆ స్కిల్స్ ని ఇతను తీసుకొచ్చాడు. ఓకేనా, సో స్కిల్స్ తర్వాత క్యాపిటల్ రెండింటిని ఏం చేసాం, ఫినాన్షియల్ అండ్ మేనేజియల్ రిసోర్సెస్ ఏం చేసాం, కంబైన్ చేసాం. ఓకేనా, కంబైన్ చేయడం అంటే పూల్ చేయడం, పూల్ అంటే కంబైన్డ్. ఓకేనా, సో కంబైన్ చేసాం. ఓకే, సో కంబైన్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాం, ఆ రిసోర్సెస్ ఏవైతే అతను తీసుకొచ్చాడో ఆ రిసోర్స్ ని కంబైన్ చేసి బిజినెస్ ని స్టార్ట్ చేస్తున్నాం, ఒక బిజినెస్ చేస్తున్నాం. ఓకేనా, సో ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తున్నాం. సో వ్యాపారం అంటే మనకి 2 చెప్పుకున్నాం మనం స్టార్టింగ్ లో, మనం బిజినెస్ గురించి స్టార్ట్ చేస్తాం. సో బిజినెస్ లో 2 ఉంటాయని చెప్పుకున్నాం. ఒకటి వచ్చేసి ట్రేడ్ గురించి చెప్పాం, రెండోది ఇండస్ట్రీ గురించి చెప్పాం. ఓకేనా, సో ట్రేడ్, ఇండస్ట్రీ రెండు కూడా దేని కిందకి వస్తాయి, బిజినెస్ కిందకి వస్తాయి. ఓకే, సో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాడు. సో ఆ బిజినెస్ లో ఏమొస్తున్నాయి మనకి, ప్రాఫిట్స్ కానీ లాస్ కానీ వచ్చేసే అవకాశం ఉంది. ఆ బిజినెస్ స్టార్ట్ చేసి ఆ బిజినెస్ లో వచ్చినటువంటి ప్రాఫిట్స్ అండ్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేసుకుంటున్నారు, వీళ్ళు షేర్ చేసుకుంటున్నారు. సో షేర్ చేసుకోవడం అంటే పంచుకుంటున్నారు. ఓకేనా, ఓకే, సో చూడండి, సో పార్ట్నర్షిప్ అనే అంటే ఏంటి అంటే మీనింగ్ లో రాసేటువంటి 2 మార్క్స్ కి అప్పుడప్పుడు అడిగేటువంటి అవకాశం ఉంది. దాన్ని రాయాల్సిన ఏంటంటే, సో పార్ట్నర్షిప్ అంటే ఇట్ ఈస్ ఏ అసోసియేషన్. అసోసియేషన్ దేనికి సంబంధించింది అంటే 2 ఆర్ మోర్ పర్సన్స్. ఓకేనా, సో ఇద్దరు కానీ అంతకంటే ఎక్కువ పర్సన్స్ కానీ వ్యక్తులు కానీ కలిసినటువంటి ఒక అసోసియేషన్. ఓకేనా, సో దీంట్లో ఏం జరుగుతుంది అంటే హూ ఆర్ పూల్ దేర్ ఫినాన్షియల్ అండ్ మేనేజియల్ రిసోర్సెస్. సో మేనేజియల్ ఫినాన్షియల్ రిసోర్సెస్ ఏం చేస్తున్నాం, పూల్ చేస్తున్నాం, కంబైన్ చేస్తున్నాం, కలుపుతున్నాం. ఓకేనా, మిక్స్ చేస్తున్నాం. ఓకే, సో మిక్స్ చేసి ఏం చేస్తున్నాం, అగ్రీ టు క్యారీ ఏ బిజినెస్ అంటే ఒక బిజినెస్ ని స్టార్ట్ చేస్తున్నారు, ఒక బిజినెస్ ని రన్ చేస్తున్నారు. ఓకేనా, సో వ్యాపారాన్ని చేసిన తర్వాత ఓకే ఏవైతే వాళ్ళకి ప్రాఫిట్స్ ఆర్ లాస్ వస్తాయి అంటే షేర్ ది ఇట్స్ ప్రాఫిట్స్ అండ్ లాసెస్. సో ఏవైతే లాభాలు నష్టాలు వచ్చినా వాటిని ఏం చేస్తున్నాం, వీళ్ళు పంచుకుంటున్నారు. ఓకేనా, సో దీన్ని ఏమంటాం మనం, పార్ట్నర్షిప్ అని అంటాము. ఓకేనా, సో దీనికి ఒక డెఫినేషన్ ఉంది. సో పార్ట్నర్షిప్ సంబంధించినటువంటి డెఫినేషన్. సో పార్ట్నర్షిప్ సంబంధించినటువంటి డెఫినేషన్ ఎవరిచ్చారు అంటే మనకి దీనికి సంబంధించినటువంటి ఒక లా ఉంది. ఓకే, అదే ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932. ఓకే, సో ఇక్కడ వచ్చేపాటికి పార్ట్నర్ సంబంధించినటువంటి లా అది. ఓకే, సో సెక్షన్ 4 లో రాస్తుంది పార్ట్నర్షిప్ సంబంధించినటువంటి యాక్ట్ ఏంటిది అంటే పార్ట్నర్షిప్ యాక్ట్. ఓకేనా, సో ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ అని పిలుస్తాం. ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 1932 రాజ్యాంగంలో రాసుంది. పార్ట్నర్షిప్ అంటే ఏంటి, పార్ట్నర్షిప్ లో ఏ విధంగా మనం లాభాలని పంచుకోవాలి, ఇంకా పార్ట్నర్షిప్ లో అకౌంట్స్ ఏ విధంగా మనం ప్రిపేర్ చేయాలి, పార్ట్నర్షిప్ సంబంధించినటువంటి ఏమైనా తగాదాలు డిస్ప్యూట్స్ ఏమైనా వస్తే వాటిని ఏ విధంగా పరిష్కరించాలి. ఓకేనా, సో
ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం కూడాను ఆల్రెడీ రాజ్యాంగంలో రాస్తుంది. ఓకేనా? సో రాజ్యాంగంలో రాస్తుంది కాబట్టి మనం ఆ లా ప్రకారమే ఈ పార్ట్నర్షిప్ గురించి మనం చేస్తాము. అంతకుముందు మనం చెప్పుకున్నటువంటి సోల్ ప్రొప్రైటర్షిప్ ఉందనుకోండి, సోల్ ప్రొప్రైటర్షిప్ ఎటువంటి లా అనేది అప్లికబుల్ అవ్వదు. అక్కడ ఎటువంటి లా లేదు, నార్మల్ గా ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అనేది అప్లై అవుతుంది. ఓకేనా? అదే జాయింట్ హిందూ ఫ్యామిలీ అనుకోండి, జాయింట్ హిందూ ఫ్యామిలీలో లా ఉంది. ఓకే, సో లా ప్రకారం చేస్తాం. సో హిందూ లా ప్రకారం చేస్తాం. హిందూ లా 1956. ఓకేనా? సో 1956 హిందూ లా ఏదైతే ఉందో ఆ లా ప్రకారం మనం ఆ హిందూ ఫ్యామిలీ సంబంధించిన వ్యాపారాన్ని చేయాలి. తర్వాత కోఆపరేటివ్ సొసైటీ ఉందనుకోండి, కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ ఉంది 1912 కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్. సో దాని ప్రకారం మనం కోఆపరేటివ్ సొసైటీ బిజినెస్ అనేది మనం చేయాలి. ఓకేనా? అదే విధంగా ఇక్కడ కూడా పార్ట్నర్షిప్ కూడాను ఒక లా ఉంది, ఒక యాక్ట్ ఉంది, ఆల్రెడీ రాజ్యాంగంలో రాసేసి ఉన్నాయి. ఓకేనా? సో ఏ విధంగా రాస్తుంది పార్ట్నర్షిప్ ఎక్కడ ఉందంటే పార్ట్నర్షిప్ యాక్ట్ 1932లో పార్ట్నర్షిప్ గురించి ఆల్రెడీ మొత్తం కూడాను క్లియర్ గా మెన్షన్ చేస్తుంది. సో పార్ట్నర్స్ యొక్క రైట్స్ ఏంటి, పార్ట్నర్స్ యొక్క లైబిలిటీస్ ఏంటి. ఓకేనా? సో పార్ట్నర్స్ యొక్క షేరింగ్ ఏ విధంగా ఉంటుంది, వాళ్ళ యొక్క లాస్లెస్ ఏమైనా వస్తే లాస్ ని ఏ విధంగా వాళ్ళు చూసుకోవాలి, ఒకవేళ పార్ట్నర్షిప్ ని క్లోజ్ చేసేయాలనుకుంటే ఏ విధంగా క్లోజ్ చేయాలి, ఈ మొత్తం రూల్స్ ఆల్రెడీ రాజ్యాంగంలో రాసేస్తున్నాయి. ఓకే, సో ఆ లా ప్రకారమే మనం కూడా ఏం చేయాలి, బిజినెస్ ని మనం చూసుకోవాలి. ఓకేనా? సో దాంట్లో ఒక డెఫినేషన్ ఇచ్చారు పార్ట్నర్షిప్ గురించి, అది ఎక్కడ ఉంది అంటే సెక్షన్ 4లో రాసుంది. సో సెక్షన్ 4లో రాసుంది. దేనికి సంబంధించిన సెక్షన్ 4 అది అంటే ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932 సంబంధించినటువంటి యాక్ట్ లో ఏమని రాస్తుంది అంటే పార్ట్నర్షిప్ ని డిఫైన్ చేశారు. ఏమని అంటే ది రిలేషన్షిప్. ఓకే, సో ది రిలేషన్ బిట్వీన్ ది పర్సన్స్. సో రిలేషన్ దేనికి సంబంధించిన రిలేషన్ అంటే పార్ట్నర్ సంబంధించిన రిలేషన్. సో బిట్వీన్ ది పర్సన్స్, మనుషుల మధ్య ఉండేటువంటి, వ్యక్తుల మధ్య ఉండేటువంటి ఒక రిలేషన్, సంబంధం. ఓకేనా? సో ఎటువంటి సంబంధం అని చూసుకుంటే కనుక హూ హ్యావ్ అగ్రీడ్ టు షేర్ ది ప్రాఫిట్స్ ఆఫ్ ది బిజినెస్. సో దేనికి సంబంధించినటువంటి సంబంధం అంటే వాళ్ళు అగ్రిమెంట్ రాసుకున్నారు. అగ్రిమెంట్. ఓకేనా? అగ్రిమెంట్ అంటే కాంట్రాక్ట్ రాసుకున్నారు. ఏమని రాసుకున్నారు అంటే ప్రాఫిట్స్ ని షేర్ చేసుకుందాం, షేర్ ది ప్రాఫిట్స్ ని షేర్ చేసుకుందాం. దేనికి సంబంధించినటువంటి ప్రాఫిట్స్ అవి అంటే బిజినెస్ సంబంధించినటువంటి ప్రాఫిట్స్. అర్థమవుతుందా? సో వ్యాపారానికి సంబంధించినటువంటి లాభాలు ఏవైతే ఉన్నాయో ఆ లాభాలని మనం ఏం చేద్దాం, పంచుకుందాం అని చెప్పేసి వీళ్ళు రాసుకున్నటువంటి అగ్రిమెంట్ నే పార్ట్నర్షిప్ అంటాం. ఓకేనా? సో తర్వాత బిజినెస్ క్యారీ చేద్దాం అనుకుంటున్నారు. అయితే బిజినెస్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 మెంబర్స్ ఉన్నారనుకోండి, 20 మెంబర్స్ కూడా బిజినెస్ లో కూర్చోడం కుదిరిద్దా అంటే కుదరదు. కొంతమంది ఏం చేస్తారు, బిజినెస్ లో వస్తారు. ఓకేనా? కొంతమంది బిజినెస్ కి రాకుండానే దూరంగానే జస్ట్ అతనికి ఉన్నటువంటి క్యాపిటల్ ని కంట్రిబ్యూట్ చేస్తారు. ఇందాక చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్లో మోటు పత్లు ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. సో మోటుకి క్యాపిటల్ ఉంది కానీ స్కిల్స్ లేవు. సో అతను ఓన్లీ డబ్బులు ఇచ్చేసి నువ్వు చేయి వ్యాపారం, వచ్చిన లాభాలని నాకు ఇవ్వు అని చెప్పేసి అతను సైడ్ అయిపోవచ్చు. ఓకేనా? సో పత్లు ఆ వ్యాపారాన్ని చేసి ఓకేనా లాభాలు వస్తే ఆ లాభాలను ఇద్దరు కూడా పంచుకునేటువంటి అవకాశం ఉంది. సో పార్ట్నర్ ఒకవేళ ఇద్దరే ఉన్నారు కాబట్టి ఇద్దరు ఒక షాప్ లో కూర్చోవచ్చు. కానీ ఒకవేళ 30 మంది ఉన్నారనుకోండి, సో 30 మంది కూడాను పార్ట్నర్షిప్ లో కూర్చోవడం కుదిరిద్దా అంటే కుదరదు. ఆ ఫామ్ లో కూర్చోవడం కుదురుతుందా, మేనేజ్మెంట్ చేయడం కుదురుతుందా అంటే కుదరదు. సో ఒకళ్ళు కానీ ఇద్దరు కానీ ఆ బిజినెస్ ని చూసుకుంటారు. ఓకేనా? సో లేదా వాళ్ళందరి తరపున కూడా ఒక పర్సన్ అయినా సరే బిజినెస్ ని క్యారీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో చూడండి, సో క్యారీడ్ బై ఆల్ అంటే అందరూ కూడాను ఆ బిజినెస్ చేయొచ్చు, లేదా ఎనీ వన్ ఆఫ్ దెమ్ యాక్టింగ్ ఫర్ ఆల్. సో వాళ్ళందరి తరపున ఒకళ్ళైనా సరే, వాళ్ళందరి తరపున ఎంతమంది అయితే పార్ట్నర్స్ ఉన్నారో ఒక 30 మెంబర్స్ ఉన్నారు, 30 మెంబర్స్ కలిసి ఒక షాప్ పెట్టారు. ఆ షాప్ లో ఎంతమంది కూర్చుంటున్నారు, ఒక్కడే కూర్చోడానికి అవకాశం ఉంటుంది. అందరు కూర్చున్నారు అనుకోండి, మరి ఆ బిజినెస్ అనేది సరిపోదు, ఆ షాప్ అనేది సరిపోదు. అందుకే ఒకళ్ళు మాత్రమే కూర్చుంటున్నారు. ఓకేనా? సో అందరి తరపున ఒకళ్ళు కానీ అయితే అతను సంపాదించిన లాభాలను ఏం చేయాలి, పంచాల్సిందే. సో అందరూ కలిసి చేసినా లేక అందరి తరపున ఒకళ్ళు చేసినా ఓకేనా? సో ఎనీ వన్ ఆఫ్ దెమ్ యాక్టింగ్ ఫర్ ఆల్, అందరి తరపున ఒకళ్ళే పనిచేస్తున్నారు. ఓకేనా?
సో అందరి తరపున ఒకళ్ళు పని చేసినా లేదా అందరు పని చేసినా, ఓకే. సో బిజినెస్ ఎవరు చేస్తున్నారు అంటే బిజినెస్ క్యారీడ్ బై ఆల్, అందరు చేసినా లేదా అందరి తరపున ఒకళ్ళు చేసినా సరే ఆల్రెడీ మనం అగ్రిమెంట్ లో రాసేసుకున్నాం ఏమని, టు షేర్ ది ప్రాఫిట్స్ ఆఫ్ ది బిజినెస్. సో బిజినెస్ లో వచ్చిన లాభాలని పంచుకుంటాం. మనం అందరం కలిసి వ్యాపారం చేసినా లేకపోతే మన తరపున ఎవరైతే వ్యాపారంలో బాగా ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉన్నాడో అతను చేసిన, ఓకేనా. సో అందరూ క్యారీ చేసినా లేక అందరి తరఫున ఒకళ్ళు క్యారీ చేసినా సరే ఏవైతే లాభాలు వస్తాయో బిజినెస్ లో ఆ లాభాలని మనం ఏం చేద్దాం, పంచుకుందాం అని చెప్పేసి రాసుకున్నటువంటి అగ్రిమెంట్, ఓకేనా. సో దాన్ని ఏమంటాం మనం అంటే పార్ట్నర్షిప్ అంటాం. ఓకే, సో ఒక్కసారి చూద్దాం. సో పార్ట్నర్షిప్ డెఫినేషన్ ఎక్కడ రాసింది అంటే సెక్షన్ 4 పార్ట్నర్షిప్ యాక్ట్ 1932లో రాసింది, ఓకేనా. సెక్షన్ 4లో రాసింది. ఏమని రాసింది అంటే ది రిలేషన్ బిట్వీన్ ది పర్సన్స్ మధ్య ఉండేటువంటి రిలేషన్. దేనికి సంబంధించిన రిలేషన్ అది, హూ హ్యావ్ అగ్రీ టు షేర్ ది ప్రాఫిట్స్ ఆఫ్ ది బిజినెస్. ఓకే, సో బిజినెస్ యొక్క ప్రాఫిట్స్ ని పంచుకుందాం అనుకున్నారు. ఆ బిజినెస్ ఎవరు చేస్తున్నారు, క్యారీడ్ బై ఆల్, అందరు చేయొచ్చు, ఆర్ ఎనీ వన్ ఆఫ్ దెన్ యాక్టింగ్ ఫర్ ఆల్. సో ఒకళ్ళ తరపున మిగతా వాళ్ళ తరపున ఒకళ్ళైనా సరే కూర్చొని బిజినెస్ చేయొచ్చు, ఓకేనా. సో సింపుల్ గా చెప్పాలనుకుంటే కనుక ఇక్కడ బిజినెస్ ఎవరు చేస్తున్నారంటే బిజినెస్ క్యారీడ్ బై ఆల్ ఆర్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ యాక్టింగ్ ఫర్ ఆల్. ఒకళ్ళు కానీ ఒకళ్ళ తరపున అందరు కానీ చేసిన తర్వాత బిజినెస్ వచ్చినటువంటి ప్రాఫిట్స్ ని ఏం చేస్తున్నాం, సో షేర్ ది ప్రాఫిట్స్ ని షేర్ చేసుకుందాం అని చెప్పేసి వీళ్ళు ఏం చేశారు, అగ్రిమెంట్ రాసుకున్నారు, ఓకేనా. సో దీన్ని ఏమంటాం అంటే పార్ట్నర్షిప్ అంటాం, ఓకేనా. సో సెక్షన్ 4లో పార్ట్నర్షిప్ రాసింది. సో మీరు డెఫినేషన్ గురించి రాసేటప్పుడు ఓకే ఇందాక చెప్పుకున్నటువంటి పాయింట్ ఏదైతే ఉంటుందో ఆ పాయింట్ మనం మన ఇష్టం వచ్చినట్టుగా లాంగ్వేజ్ ప్రకారం మనం సింపుల్ లాంగ్వేజ్ లో మార్చుకోవచ్చు. కానీ డెఫినేషన్ ఎప్పుడైతే మనం అకార్డింగ్ టు అని చెప్పేసి ఎవరు పలానా వాళ్ళు చెప్పారని చెప్తున్నాం అనుకోండి, సో అక్కడ మాత్రం వాళ్ళు ఏదైతే చెప్పారో అదే మనం ప్రెజెంటేషన్ చేయాలి, ఓకేనా. సో ఇక్కడ ఏదైతే వీళ్ళు చెప్పారో ఏ విధంగా అయితే వాళ్ళు చెప్పారో లాలో ఏదైతే రాసుందో, ఓకేనా, ఇది రాజ్యాంగంలో ఆల్రెడీ రాస్తుంది. సెక్షన్ 4 చూసుకుంటే కనుక రాజ్యాంగంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో మనం చూసుకుంటే కనుక ఇది మొత్తం రాస్తుంది. సో అక్కడ ఏ విధంగా అయితే రాసి ఉందో మనం కూడాను అదే విధంగా చదవాలి, అదే విధంగా ప్రెజెంటేషన్ చేయాలి, ఓకేనా. సో ఒకసారి చూడండి. సో రిలేషన్షిప్ బిట్వీన్ ది పర్సన్స్ హూ ఆర్ అగ్రీడ్ టు షేర్ ది ప్రాఫిట్స్ ఆఫ్ ది బిజినెస్ క్యారీడ్ బై ఆల్ ఆర్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ యాక్టింగ్ ఫర్ ఆల్. సో వ్యక్తుల మధ్య ఉండేటువంటి సంబంధం, దేనికి సంబంధించిన సంబంధం అంటే షేరింగ్ ది ప్రాఫిట్స్ ఆఫ్ ది బిజినెస్ యొక్క లాభాలని పంచుకుందాం అనేటువంటి వ్యాపారంలో వచ్చిన లాభాలని పంచుకుందాం అనేటువంటి ఉద్దేశంతో తయారు చేసినటువంటి అగ్రిమెంట్, ఓకేనా. సో ఇది ఎవరు చేస్తున్నారు అంటే క్యారీడ్ బై ఆల్ ఆర్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ యాక్టింగ్ ఫర్ ఆల్, ఓకేనా. సో ఒకళ్ళైనా చేయొచ్చు లేకపోతే అందరితో అయినా సరే కలిసి పని చేయొచ్చు. సో దీన్ని ఏమంటాం మనం భాగస్వామ్యం అంటే పార్ట్నర్షిప్ అని అంటాం. ఓకే, సో డెఫినేషన్ క్లియర్ అయింది అనుకుంటా. నెక్స్ట్, సో ఎవరైతే పార్ట్నర్షిప్ లో ఉన్నారో ఆ పర్సన్స్ ని మనం ఏమని పిలుస్తాం అంటే పార్ట్నర్, భాగస్థుడు, పార్ట్నర్ అని పిలుస్తాం, ఓకేనా. సో ప్రతి పర్సన్ ని ఇండివిజువల్ గా వాళ్ళని ఏమని పిలుస్తాం మనం, పార్ట్నర్ అని పిలుస్తాం. అదే వాళ్ళందరినీ కలిపి అయితే కనుక అంటే ఆ ముగ్గురు పర్సన్స్ ఉన్నారనుకోండి, ఆ ముగ్గురు సపరేట్ గా ఉంటే కనుక ఇది పలానా పార్ట్నర్, ఇదను పలానా పార్ట్నర్ అని పిలుస్తాం. అదే వాళ్ళందరూ కలిసి ఉన్నారనుకోండి ఇది ఒక ఫామ్ అని పిలుస్తాం, ఓకేనా. సో ఫామ్ అని పిలుస్తారు. ఏ పేరుతో అయితే బిజినెస్ క్యారీ అవుతుందో, ఏ పేరు అయితే మనం బిజినెస్ కి పెట్టుకున్నామో దాన్ని ఫామ్ నేమ్ అని పిలుస్తాం, ఓకే. సో ఒకసారి చూడండి, ది పర్సన్స్ హూ ఆర్ ఎంటర్ ఇన్ టు ది పార్ట్నర్షిప్ లో ఎవరైతే ఎంటర్ అయ్యారో, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇండివిజువల్ గా ఏమని పిలుస్తాం, ఇండివిజువల్ గా అంటే సపరేట్ గా. సో ఓకేనా. సో ఒక్కొక్క పర్సన్ ఏమని పిలుస్తాం మనం, పార్ట్నర్ అని పిలుస్తాం, ఓకే. సో పార్ట్నర్ అని పిలుస్తారు, ఇండివిజువల్ గా ఒక్కొక్క పర్సన్ ని పార్ట్నర్ అని పిలుస్తారు. అదే వాళ్ళందరూ కంబైన్డ్ అయ్యారనుకోండి, అంటే ఒకే చోట ఉందనుకోండి, వాళ్ళందరినీ ఏం పిలుస్తాం మనం, ఫర్మ్ అని పిలుస్తాం, ఓకే. సో ఫర్మ్ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, ది నేమ్ అండర్ విచ్ ది బిజినెస్ ఇస్ క్యారీడ్. ఏ నేమ్ తో, ఏ పేరుతో బిజినెస్ క్యారీ చేస్తున్నామో, ఏ పేరు మన బిజినెస్ కి పెట్టుకున్నామో దాన్ని ఏం పిలుస్తాం మనం అంటే ఫార్మ్స్ నేమ్. సో దాన్ని సంస్థ యొక్క పేరు అని చెప్పి మనం పిలుచుకుంటాం, ఓకేనా. సో ఎక్స్ అండ్ వై కో అని చెప్పి రాసుకుంటారు, లేకపోతే ఏదైతే వాళ్ళు రాసుకున్నారో పేరు, ఫర్ ఎగ్జాంపుల్ హీరో హోండా, ఓకేనా. సో
సో హీరో అనేది ఒక కంపెనీ, సైకిల్ కంపెనీ, ఓకే, హోండా అనేది వేరే కంపెనీ. సో వీళ్ళిద్దరు ఏం చేశారు, పార్ట్నర్షిప్ లోకి ఎంటర్ అయ్యారు, పూల్ అయ్యారు, ఓకేనా, పార్ట్నర్షిప్ లోకి ఎంటర్ అయ్యారు. పార్ట్నర్షిప్ లోకి ఎంటర్ అయ్యి ఒకప్పుడు హీరో అనేది సైకిల్స్ తయారు చేసేటువంటి కంపెనీ, బైసికల్స్ ని తయారు చేసేవాళ్ళు, సైకిల్స్ ని, ఓకేనా. సో ఈ సైకిల్స్ తయారు చేసేటువంటి కంపెనీతో హోండా అనేటువంటి కంపెనీ ఏం చేసింది అంటే వాళ్ళతో పార్ట్నర్షిప్ లోకి ఎంటర్ అయింది. సో సైకిల్ తయారు చేసే వాళ్ళు ఏదైతే కెపాసిటీ ఉందో ఆ కెపాసిటీ ఏం చేస్తున్నారు, బైక్ తయారు చేద్దాం, మేము టెక్నాలజీ ఇస్తాం అని చెప్పేసి వాళ్ళు టెక్నాలజీ ఇచ్చారు. హీరో వాళ్ళు ఏం చేశారు, ఇక్కడ ఇండియాలో కొంత ప్లేస్ ఇచ్చారు, ఓకేనా. సో ప్లేస్ ఇచ్చేసి ఏ విధంగా మార్కెటింగ్ చేయాలి మొత్తం కూడా వాళ్ళు చూసుకున్నారు. వీళ్ళు హోండా వాళ్ళు టెక్నాలజీ తీసుకొచ్చారు. సో వీళ్ళిద్దరు కూడా కలిసి ఏం చేశారు, వ్యాపారాన్ని పెట్టారు, ఓకేనా. వ్యాపారాన్ని పెట్టి ఓకే ఒక కంపెనీ పెట్టుకున్నారు, ఒక ఫామ్ పెట్టుకున్నారు, అదేంటంటే హీరో హోండా అనేటువంటి ఒక పేరు పెట్టుకున్నారు, ఓకేనా. సో హీరో అనేటువంటి అతను ఒక పార్ట్నరు, హోండా అనేటువంటి వాళ్ళు ఒక పార్ట్నర్. సో వీళ్ళిద్దరు పార్ట్నర్స్, ఓకేనా. అదే వీళ్ళిద్దరు కలిశారనుకోండి, దాన్ని ఒక పేరు పెట్టుకున్నారు, దాన్ని ఏమంటాం మనం అంటే ఫామ్ నేమ్, అంటే హీరో హోండా అనేది ఒక కంపెనీ పేరు, ఓకేనా, ఒక ఫామ్ యొక్క పేరు, ఆ పేరు, ఓకేనా. సో దాన్ని ఏమంటాం అంటే ఫామ్ నేమ్ అంటాం. సో వీళ్ళిద్దరు కూడా ఏం చేశారు, ఒక బైక్ అనేది తయారు చేయడం జరిగింది. సో అదే స్పెండర్ ప్లస్ ఇలాంటివి మొత్తం కూడాను హీరో హోండా కంపెనీ తయారు చేసింది, ఓకే. సో కొన్ని కారణాల వల్ల మళ్ళీ వాళ్ళు విడిపోవడం జరిగింది, ఓకే, రైట్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఆ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో పార్ట్నర్షిప్ లో ఎంటర్ అయ్యారో వాళ్ళని ఇండివిజువల్ గా ఒక్కొక్క పర్సన్ ఏమని పిలుస్తాం అంటే పార్ట్నర్ అని పిలుస్తాం, ఓకేనా. అదే సపరేట్ గా ఉన్నారు, అదే వాళ్ళిద్దరు అందరు కలిసి ఉన్నారనుకోండి, దాన్ని ఏమి పిలుస్తాం అంటే ఫామ్ అని పిలుస్తాం. ఏ పేరుతో అయితే వాళ్ళ బిజినెస్ ని క్యారీ చేస్తున్నా దాన్ని ఏమంటాం, ఫామ్ నేమ్ అని అంటాం, ఓకే. సో ఒకసారి దీన్నే మనం డయాగ్రామ్స్ లో చూసుకుంటే కనుక, సో ఇతన్ని ఏమని పిలుస్తాం మనం, మోటు పార్ట్నర్ ఇతను, ఓకేనా. సో ఇండివిజువల్ గా ఉంటే కనుక మనం ఏం పిలుస్తాం, పార్ట్నర్స్ అని పిలుస్తాం. సో ఇతను ఒక పార్ట్నర్, తర్వాత పత్లు ఒక పార్ట్నర్, సో వీళ్ళిద్దరిని పార్ట్నర్స్ అని మనం పిలుస్తాం. ఒకవేళ వీళ్ళిద్దరు కూడా కలిశారనుకోండి, కంబైండ్ అయ్యారనుకోండి, అంటే ఒకే చోటుకి వచ్చారనుకోండి, దాన్ని ఏం పిలుస్తాం మనం, పార్ట్నర్షిప్ ఫార్మ్ అని పిలుస్తాం. సో ఏ బిజినెస్ పేరుతో అయితే వాళ్ళు చేస్తున్నారో, M&Pతో వాళ్ళు చేస్తున్నారు, సో దీన్ని ఏమని పిలుస్తాం మనం అంటే పార్ట్నర్షిప్ ఫామ్ అని పిలుస్తాం. ఏ పేరుతో అయితే వాళ్ళు చేస్తున్నారు దీన్ని పార్ట్నర్షిప్ ఫామ్ నేమ్ అని పిలుస్తాం, ఓకేనా. సో M&P అనేది వాళ్ళ ఫామ్ యొక్క పేరు, సో దాన్ని ఏమని పిలుస్తాం మనం, పార్ట్నర్షిప్ ఫామ్ నేమ్ అని పిలుస్తాం, ఓకేనా. సో ఇండివిజువల్ గా అయితే కనుక మనం ఏం పిలుస్తాం, పార్ట్నర్స్ అని, కంబైండ్ అయ్యారనుకోండి దాన్ని ఏం పిలుస్తాం మనం, పార్ట్నర్షిప్ ఫామ్ అని పిలుస్తాం. అదే ఏ పేరుతో అయితే వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేశారో ఆ పేరుని ఏమని పిలుస్తాం, పార్ట్నర్షిప్ ఫామ్ నేమ్ అని మనం పిలుస్తాం, ఓకే. నెక్స్ట్ వన్, సో ఫీచర్స్ ఆఫ్ ది పార్ట్నర్షిప్ అంటే లక్షణాలు ఏంటి, పార్ట్నర్షిప్ యొక్క లక్షణాలు ఏమేమి ఉంటాయి, సో ఒక్కొక్కటి మనం డిస్కస్ చేద్దాం. సో దీంట్లో ఉండేటువంటి లక్షణాలు ఏంటంటే ఫస్ట్ పర్సన్స్ ఎంతమంది ఉంటారు, పర్సన్స్ ఓకే. సో మెంబర్స్ ఎంతమంది మెంబర్స్ మనం తీసుకోవచ్చు. మనం లాస్ట్ క్లాస్ లో జాయింట్ హిందూ ఫ్యామిలీ గురించి చూసాం. జాయింట్ హిందూ ఫ్యామిలీలో పర్సన్స్ బై బర్త్ వాళ్ళు ఏమైపోతారు, మెంబర్స్ అయిపోతారు, ఓకేనా. సో దీంట్లో మెంబర్స్ ఏ విధంగా అవుతారు, పర్సన్స్ ఏ విధంగా వస్తారు, ఓకే. సో వాటి గురించి నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంతమంది ఉంటారు, మినిమం ఎంత, మాక్సిమం ఎంత, దాని గురించి మనం దీంట్లో డిస్కస్ చేద్దాం. తర్వాత అగ్రిమెంట్. సో అగ్రిమెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది, అగ్రిమెంట్ మనం రాసుకోవాలా అవసరం లేదా, ఓకేనా. సో అగ్రిమెంట్ మనం ఏ విధంగా ప్రిపేర్ చేయాలి అంటే ఓరల్ గానా లేక రిటర్న్ గానా, ఏ విధంగా ఉంటుంది అగ్రిమెంట్ అనేది, ఓకే. దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. తర్వాత వచ్చేసి బిజినెస్. సో బిజినెస్ ఏ విధంగా క్యారీ చేయాలి, ఓకే. సో బిజినెస్ లో ఏమేమి వస్తాయి, సో వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. తర్వాత షేరింగ్ ఆఫ్ ప్రాఫిట్స్. సో ప్రాఫిట్స్ ని ఏ విధంగా షేర్ చేసుకోవాలి, ఏవైతే మనం బిజినెస్ పెట్టామో ఆ బిజినెస్ లో వచ్చేటువంటి ప్రాఫిట్స్ ని మనం ఏ విధంగా షేర్ చేసుకోవాలి, ఓకేనా. సో దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వన్ వచ్చేసి మ్యూచువల్ ఏజెన్సీ. సో ఒకళ్ళ మీద ఒకళ్ళు డిపెండ్ అవ్వడం అంటే ఇందాక చెప్పుకున్నటువంటి డెఫినేషన్ లో వచ్చింది. సో క్యారీడ్ బై ఆల్ ఆర్ ఎనీ వన్ ఆఫ్ దెమ్ యాక్టింగ్ ఫర్ ఆల్. సో దాని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. నెక్స్ట్ వన్ వచ్చేసి లయబిలిటీ.
సో లైబిలిటీ లిమిటెడ్ గా ఉంటుందా, అన్లిమిటెడ్ గా ఉంటుందా? ఓకే, దాని గురించి కూడా మనం డిస్కస్ చేస్తాం. లాస్ట్ గా వచ్చేసి ట్రాన్స్ఫరబిలిటీ ఆఫ్ ది షేర్స్. సో షేర్స్ ని ఏ విధంగా మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి అవకాశం ఉందా లేదా, అంటే నా యొక్క షేర్, నేను పార్ట్నర్ గా ఎంటర్ అయ్యాను, నా యొక్క షేర్ ని వేరే కంపెనీకి అమ్ముకోవడానికి అవకాశం ఉంటుందా, వేరే పర్సన్ కి అమ్ముకోవడానికి అవకాశం ఉంటుందా? ఇందా చెప్పుకున్నటువంటి ఎగ్జాంపుల్లో హీరో హోండా ఇద్దరు కూడా ఏం చేశారు, పార్ట్నర్షిప్ లోకి ఎంటర్ అయ్యారు. ఇప్పుడు హోండా సపరేట్ అయిపోయి నా యొక్క షేర్ ని వేరే కంపెనీకి ఇచ్చేస్తానని చెప్పేసి అతను అమ్ముకోవచ్చా? ఓకేనా? సో ఇలాంటిది మెంబర్షిప్ ని అమ్ముకోవడానికి అవకాశం ఉంటుందా లేదా? సో ఈ మొత్తం మ్యాటర్స్ కూడా మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, రైట్. సో ఫస్ట్ వన్ వచ్చేసి పర్సన్స్. సో పర్సన్స్ ఏ విధంగా ఉండాలి? ఓకే, సో నెంబర్ ఆఫ్ పర్సన్స్. ఇక్కడ సోల్ ప్రొప్రైటర్షిప్ లో ఒకే పర్సన్ ఉన్నారు. జాయింట్ హిందూ ఫ్యామిలీలో జాయిన్ అవుతున్న కొద్దీ పర్సన్స్ వస్తూనే ఉన్నారు. ఓకే, కోఆపరేటివ్ సొసైటీలో మెంబర్షిప్ ఉంటుంది. మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళందరూ కూడా కోఆపరేటివ్ సంబంధించి మెంబర్స్ అవుతారు. ఓకేనా? మరి పార్ట్నర్షిప్ లో ఏ విధంగా మెంబర్స్ అవుతారు? పార్ట్నర్షిప్ మనం స్టార్ట్ చేయాలంటే మినిమం ఎంతమంది ఉండాలి అంటే 2 మెంబర్స్ ఉండాలి. ఓకేనా? సో టు ఫార్మ్ ఎ పార్ట్నర్షిప్ దేర్ షుడ్ బి అట్లీస్ట్ 2 పర్సన్స్. సో మినిమం ఎంత ఉండాలి? 2 మెంబర్స్ ఉండాలి. 2 మెంబర్స్ ఉండాలి. మ్యాక్సిమం ఎంత ఉండాలి? మ్యాక్సిమం. సో మ్యాక్సిమం గురించి చూసుకుంటే కనుక పార్ట్నర్షిప్ యాక్ట్ 1932లో మ్యాక్సిమం నెంబర్ ఎంత ఉండాలనేది రాసిలేదు. మ్యాక్సిమం నెంబరు ఎంత ఉండాలనేది రాసిలేదు. మరి ఎక్కడ రాస్తుంది అంటే ఇండియన్ కంపెనీస్ యాక్ట్ లో రాస్తుంది. కంపెనీస్ యాక్ట్. ఓకే, సో కంపెనీస్ యాక్ట్ లో రాస్తుంది. కంపెనీస్ యాక్ట్ ఓల్డ్ యాక్ట్ ఉండేది 1956 ఉండేది. ఓకేనా? సో దాంట్లో పార్ట్నర్షిప్ సంబంధించినటువంటి మ్యాక్సిమం నెంబర్ అంటే ఒక నెంబర్ చెప్పారు. ఆ నెంబర్ దాటితే కనుక ఆ బిజినెస్ పార్ట్నర్షిప్ అవ్వదు అని చెప్పారు. అంటే అది కంపెనీ కిందకు వస్తుందని ఇండైరెక్ట్ గా పార్ట్నర్షిప్ యొక్క మ్యాక్సిమం నెంబర్ అనేది చెప్పారు. సో పార్ట్నర్షిప్ యాక్ట్ లో రాస్తుంది 1956 లో రాస్తుంది. ఏమని రాస్తుంది అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పార్ట్నర్స్ గురించి రాస్తుంది. సో ఎంత అంటే మ్యాక్సిమం వచ్చేసి 10 మెంబర్స్. దేంట్లో? బ్యాంకింగ్ లో. అంటే పార్ట్నర్స్ కలిసి బ్యాంక్ పెట్టుకున్నారు అనుకోండి, ఒక బ్యాంక్ ని ఏర్పాటు చేసుకున్నారు. బ్యాంక్ అంటే మనం ఆల్రెడీ చూసే ఉంటాం, బయట ఉంటే బ్యాంకులు. ఓకేనా? ఎస్బీఐ బ్యాంకు, తర్వాత ధనలక్ష్మి బ్యాంకు, లేకపోతే గాంధీ కోఆపరేటివ్ బ్యాంకు. ఓకేనా? సో ఈ విధంగా ఆంధ్ర బ్యాంక్, ఈ విధంగా ఏంటంటే బ్యాంకులు ఉంటాయి చూసారా, వాటి యొక్క బ్రాంచెస్ ఉంటాయి. ఆ బ్రాంచెస్ కాకుండా సపరేట్ గా ప్రైవేట్ బ్యాంకులు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఓకేనా? సో గాంధీ కోఆపరేటివ్ బ్యాంక్ ఉందనుకోండి, ఒక కోఆపరేటివ్ సొసైటీ దాన్ని ఏర్పాటు చేసుకుంది. ఓకే, సో జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ ఉందనుకోండి, ఒక కోఆపరేటివ్ సొసైటీ దాన్ని ఏర్పాటు చేసుకుంది. అదే విధంగా కొంతమంది కలిసి ఒక బ్యాంక్ ని మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఓకే, సో ఒక బ్యాంక్ ని ఏర్పాటు చేసుకోవడానికి ఎంతమంది కలవచ్చు పార్ట్నర్స్ గా అంటే 10 మెంబర్స్ మాత్రమే బ్యాంక్ లో అలౌడ్ ఉంటుంది. అంటే 10 మెంబర్స్ కలిసి ఒక బ్యాంక్ ని ఏర్పాటు చేసుకోవచ్చు. బ్యాంక్ అంటే ఏంటి? పబ్లిక్ నుండి డబ్బుల్ని తీసుకొని డిపాజిట్ రూపంలో ఆ అమౌంట్ ని ఎవరికైతే నీడ్ ఉందో, ఇండస్ట్రీ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎక్కువ వడ్డీ, ఎక్కువ రేట్లకి, ఇంట్రెస్ట్ కి వాళ్ళు ఇచ్చుకుంటారు. ఓకేనా? సో బ్యాంకింగ్ సర్వీసెస్ అవి మీకు తర్వాత వచ్చేటువంటి క్లాసుల్లో, ఓకేనా, అదేవిధంగా ఎకనామిక్స్ లో మీకు తెలుస్తాయి. ఓకే, రైట్. సో బ్యాంకింగ్ పెట్టుకుంటానికి ఎంతమంది ఉండాలి? మ్యాక్సిమం పార్ట్నర్స్ అంటే 10 మెంబర్స్ ఉండాలి. అలా కాకుండా అదర్ బిజినెస్ పెట్టాలనుకుంటే కనుక ఎంత ఉండాలంటే 20 మెంబర్స్ ఉండాలి. ఓకే, సో పార్ట్నర్షిప్ యొక్క మ్యాక్సిమం లిమిట్ ఎంత అంటే బ్యాంకింగ్ బిజినెస్ చేస్తే ఎంత ఉండాలి? 10 మెంబర్స్ ఉండాలి. అలా కాకుండా అదర్ బిజినెస్ చేస్తే కనుక ఎంత ఉండాలి? 20 మెంబర్స్ ఉండాలి. ఓకేనా? సో 20 మెంబర్స్ మనకి మ్యాక్సిమం లిమిట్ అనేది మనకు తెలుస్తుంది. మినిమం ఎంత ఉండాలి? మినిమం అట్లీస్ట్ ఎంత ఉండాలంటే 2 పర్సన్స్ ఉండాలి. ఒకవేళ ఒకరే ఉంటే ఏమైపోతుంది? అది ఒకళ్ళే ఉంటే కనుక అది సోల్ ప్రొప్రైటర్ లేకపోతే 1 పర్సన్ కంపెనీ అయిపోతుంది. ఓకేనా? సో 1 పర్సన్ కంపెనీ లేకపోతే సోల్ ప్రొప్రైటర్షిప్ అవుతుంది. కానీ ఇక్కడ అందుకే మనం ఏం చేస్తున్నాం, కంపల్సరిగా ఎంతమంది ఉండాలి? మినిమం కంపల్సరిగా 2 పర్సన్స్ ఉండాలి. ఓకేనా? సో 2 పర్సన్ కంపల్సరిగా ఉండాల్సిందే. నెక్స్ట్ మ్యాక్సిమం ఎంత ఉండాలి అంటే మ్యాక్సిమం పార్ట్నర్షిప్ యాక్ట్ లో రాసి లేదు. ఎక్కడుంది మరి రాసి అంటే మ్యాక్సిమం వచ్చేసి మన కంపెనీస్ యాక్ట్ లో రాసింది. సో కంపెనీస్ యాక్ట్ లో ఏమని రాసింది అంటే బ్యాంకింగ్ బిజినెస్ అయితే కనుక మ్యాక్సిమం 10 మెంబర్స్ ఉండొచ్చు.
ఉండొచ్చు. అదర్ బిజినెస్ అయితే కనుక మ్యాక్సిమం 20 మెంబర్స్ ఉండొచ్చు. ఓకేనా, సో ఇది రాస్తుంది. ఓకేనా, సో 1956 ప్రకారం రాస్తుంది. ఓకే, రైట్. తర్వాత కంపెనీస్ యాక్ట్ మారింది. కంపెనీస్ యాక్ట్ న్యూ యాక్ట్ అప్లికబుల్ అవుతుంది. న్యూ యాక్ట్ అమెండ్మెంట్స్ ద్వారా కంపెనీస్ యాక్ట్ ని మార్చి 2013 వచ్చింది కొత్త కంపెనీ. సో వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మ్యాక్సిమం లిమిట్ దగ్గర 50 మెంబర్స్ చెప్పారు. సో మ్యాక్సిమం వచ్చేసి 50 మెంబర్స్ అని చెప్పారు. ఓకేనా, కొత్తగా వచ్చినటువంటి అమెండ్మెంట్ అది. ఓకే, సో కొత్తగా వచ్చినటువంటి కంపెనీస్ యాక్ట్ 1956ని తీసేసి 2013ని కొత్తగా తీసుకువచ్చారు. 2013లో వచ్చింది ఆ యాక్ట్. ఓకేనా, రాజ్యాంగంలో ఈ పాత యాక్ట్ ని తీసేసి కంపెనీస్ యాక్ట్ 2013ని తీసుకువచ్చారు. దాంట్లో మ్యాక్సిమం గురించి ఏమని రాస్తుంది అంటే 50 మెంబర్స్ అని చెప్పి రాస్తుంది మ్యాక్సిమం. ఓకేనా, సో 50 కన్నా దాటకూడదు, 50 కన్నా తక్కువగా ఉండొచ్చు అని చెప్పి రాస్తుంది. మన బుక్స్ లో వచ్చేపాటికి ఈ పాతవే ఉన్నాయి కాబట్టి మీరు కూడాను ఈ పాతవి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో పాత చూసుకుంటే కనుక బ్యాంకింగ్ అయితే కనుక మ్యాక్సిమం 10 మెంబర్స్. ఓకే, తర్వాత వచ్చేసి అదర్ బిజినెస్ అయితే కనుక 20 మెంబర్స్ ఉండాలి. ఓకే, రైట్. నెక్స్ట్ వన్, ఆ పార్ట్నర్షిప్ లో ఉండేటువంటి పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ విధంగా వాళ్ళకి క్వాలిఫికేషన్ ఏమైనా ఉందా అంటే వాళ్ళు కాంపిటెంట్ కాంట్రాక్ట్ అయి ఉండాలి. కాంపిటెంట్ అంటే ఏంటి అంటే వాళ్ళు ఎలిజిబుల్ అయి ఉండాలి. అంటే పార్ట్నర్షిప్ గా ఎంటర్ అయ్యేటువంటి వాళ్ళు పార్ట్నర్స్ ఎలిజిబుల్ అయి ఉండాలి. దేని ప్రకారం ఎలిజిబుల్ అయి ఉండాలి అంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లో రాస్తుంది. సో దాంట్లో ఏమని రాస్తుందంటే మైనర్ అంటే బిలో 18 కన్నా తక్కువ. ఓకేనా, సో 18 కన్నా తక్కువ ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు. ఓకే, తర్వాత అన్సౌండ్ మైండ్ అంటే డ్రంకర్స్ కావచ్చు, అంటే తాగుబోతులు కావచ్చు, లేకపోతే అన్సౌండ్ మైండ్ వాళ్ళు అంటే పిచ్చి వాళ్ళు, మతి స్థిమితం లేనటువంటి వాళ్ళు. తర్వాత పర్సన్స్ డిస్క్వాలిఫైడ్ బై ది లా, అంటే లా ప్రకారం ఇన్సాల్వెంట్ అయిపోయినటువంటి, అదే దివాలా తీసినటువంటి వాళ్ళు. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు పార్ట్నర్షిప్ లోకి పనికిరారు. ఓకే, సో పార్ట్నర్షిప్ లోకి వాళ్ళు పనికిరారు అంటే ఏంటి అర్థం? పార్ట్నర్షిప్ లో వాళ్ళు తీసుకోవడానికి కుదరదు. అంటే మినిమం కంపల్సరీగా 2 ఉండాలని చెప్పాం. వాళ్ళలో ఒకళ్ళు వీళ్ళై ఉండకూడదు. ఓకేనా, అంటే మైనర్ కావచ్చు, లేకపోతే అన్సౌండ్ మైండ్ పర్సన్, లేకపోతే డిస్క్వాలిఫై విత్ ది లా, ఇలాంటి పర్సన్స్ పార్ట్నర్షిప్ లోకి మనం తీసుకోము. మెయిన్ పర్సన్ గా రాకూడదు వాళ్ళు. ఓకేనా, అదవుతుందా? సో మైనర్ అనేటువంటి వ్యక్తి ఉండొచ్చు పార్ట్నర్షిప్ లో, కానీ మెయిన్ పర్సన్ అయి ఉండకూడదు. అంటే ఓన్లీ ప్రాఫిట్స్ కోసం మాత్రమే అతనికి షేర్ ఉంటుంది. అంతే అని బిజినెస్ సంబంధించినటువంటి అన్ని లైబిలిటీస్ వాటితో అతనికి సంబంధం అనేది ఉండదు. ఓకేనా, సో పార్ట్నర్స్ లో జనరల్ పార్ట్నర్స్ అంటాం. జనరల్ పార్ట్నర్స్ అంటే లైబిలిటీ ఎక్కువగా ఉండేటువంటి పార్ట్నర్స్. ఓకేనా, ఇతను మైనర్ పార్ట్నర్ అంటే 18 సంవత్సరాల కన్నా తక్కువ. అతనికి సరైనటువంటి ఆలోచించేటువంటి అవకాశం ఉండదు. అందుకే అతను ఏం చేస్తాం, మనం మెయిన్ పార్ట్నర్ తీసుకోం. జస్ట్ ఏమైనా అతను క్యాపిటల్ ఇస్తే కనుక మనకి ఆ క్యాపిటల్ సంబంధించి అతనికి ఏమి ఇస్తాం, మనం ఎంతో కొంత ప్రాఫిట్స్ అనేది అతనికి ఇస్తూ ఉంటాం. ఓకేనా, రాసుకున్నటువంటి అగ్రిమెంట్ ప్రకారం. అంటే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారో ఆ పార్ట్నర్స్ కంపల్సరిగా కాంట్రాక్ట్ కి ఎలిజిబుల్ అయి ఉండాలి. కాంట్రాక్ట్ కి ఎలిజిబుల్ అంటే ఏంటి? అందరూ ఎలిజిబులే ఎక్సెప్ట్ మైనర్ అదేవిధంగా డిస్క్వాలిఫై పర్సన్, లేకపోతే అన్సౌండ్ పర్సన్. సో వీళ్ళు కాకుండా ఎవరైనా సరే మన పార్ట్నర్షిప్ లో పార్ట్నర్స్ గా ఎంటర్ అవ్వచ్చు. నెక్స్ట్ ఒకసారి చూద్దాం. సో పార్ట్నర్స్ మోటు పత్లుకు బిజినెస్ స్టార్ట్ చేశారు, వచ్చినటువంటి లాభాన్ని సంపాదిస్తున్నారు. అంటే ఆల్రెడీ మినిమం నెంబర్ దాటేశారు. ఓకేనా, సో మినిమం నెంబర్ వచ్చేసారు 2 పర్సన్స్. సో 2 పర్సన్స్ కూడాను ఎలిజిబులే. ఓకేనా, ఎలిజిబులే అంటే వీళ్ళు ఎవరు కూడాను అన్సౌండ్ పర్సన్ లేరు, డిస్క్వాలిఫై బై లా లేరు. ఓకేనా, సో వాళ్ళ దగ్గర క్యాపిటల్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఎలిజిబుల్. సో వీళ్ళు పార్ట్నర్షిప్ పెట్టుకున్నారు. పార్ట్నర్షిప్ పెట్టిన తర్వాత వీళ్ళ దగ్గరికి ఒక మైనర్ వచ్చాడు. ఇతని పేరు ఏంటిదంటే రాజు. ఓకేనా, సో ఒక మైనర్ వచ్చాడు. ఇప్పుడు మైనర్ నేను కూడా పార్ట్నర్షిప్ లో వస్తాను అంటే కనుక మరి పార్ట్నర్షిప్ లో జాయిన్ చేసుకోవడం కుదురుతుందా అంటే జాయిన్ చేసుకోవచ్చు. అదే మోటు గనక డైరెక్ట్ గా ఇతనితో, ఓకేనా, పత్లు లేకుండా మరి రాజుతో చెయ్యొచ్చా బిజినెస్ అంటే చేయడానికి వీల్లేదు. ఓకేనా, అంటే ఇతను ఎలిజిబుల్ కాదు కాంట్రాక్ట్ లోకి.
ఎప్పుడు ఎలిజిబుల్ అయ్యాడు? ఇప్పుడు వచ్చేపాటికి ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ అయిపోయింది. బిజినెస్ స్టార్ట్ అయిన తర్వాత అతను మైనర్ పార్ట్నర్గా ఎంటర్ అవ్వడానికి అవకాశం ఉంది. ఓకేనా? సో మైనర్గా వచ్చాడు. అయితే అతను వస్తే ఈ అమౌంట్ ఇచ్చేస్తామా, అతను ఇచ్చేటువంటి క్యాపిటల్తో మనం బిజినెస్లో తీసుకుంటామా అంటే తీసుకోము. వాళ్ళతో పాటు అతనికి ఎవరైనా రిప్రజెంటేటివ్ అనేది ఉండాలి. ఓకేనా? సో 21 అంటే రిప్రజెంటేటివ్. ఓకే, అంటే మైనర్ తరపున మొత్తం లాభాలు ఏమైనా ఉన్నా సరే, క్యాపిటల్ ఏమైనా ఉన్నా సరే, లావాదేవీలకు సంబంధించిన మ్యాటర్స్ ఎవరితో డిస్కస్ చేస్తాం మనం అంటే రాజుతో కాదు, ఎవరితో డిస్కస్ చేస్తాం? అతని యొక్క రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మనం డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో ఈ మొత్తం కూడాను మీకు అంత డెప్త్గా అవసరం లేదు, జస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే. సో మినిమం పార్ట్నర్స్ ఎంతమంది ఉండాలి అంటే 2 మెంబర్స్ ఉండాలి. మ్యాక్సిమం పార్ట్నర్స్ అయితే కనుక బ్యాంకింగ్ అయితే 10 మెంబర్స్ ఉండాలి, అదర్ బిజినెస్ అయితే కనుక 20 మెంబర్స్ ఉండాలి. ఇప్పుడు వచ్చినటువంటి అమెండ్మెంట్ ప్రకారం ఎంతమంది ఉండాలి అంటే 50 మెంబర్స్ కన్నా తక్కువ ఉండాలి, అంటే 50 మెంబర్స్ కన్నా దాటకూడదు. ఓకేనా? సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, నెక్స్ట్ ఫీచర్ చూసుకుంటే కనుక అగ్రిమెంట్. సో అగ్రిమెంట్ అనేది ఏ విధంగా ఉండాలి? ఇప్పుడు మనం చూసుకుంటే పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ద్వారానే మరి పార్ట్నర్షిప్లోకి ఎంటర్ అవుతున్నారు. ఎందుకంటే పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ ఉంటేనే వాళ్ళు షేర్ ఏ విధంగా పంచుకోవాలి ఏంటి దానికి సంబంధించిన మొత్తం కూడా రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అగ్రిమెంట్ అనేది ఉంటుంది. ఓకేనా? సో అగ్రిమెంట్లో ఏం రాసి ఉంటుంది? ది రిలేషన్ ఆఫ్ ది పార్ట్నర్స్ అరైజ్ ఫ్రమ్ ది కాంట్రాక్ట్ అండ్ నాట్ బై ది స్టాటస్. సో ఏ విధంగా వచ్చారు? ఈ పార్ట్నర్షిప్ ఏ విధంగా ఫామ్ అయింది అంటే కాంట్రాక్ట్ ద్వారా ఫామ్ అయ్యింది. ఓకేనా? సో కాంట్రాక్ట్ ద్వారా ఫామ్ అయింది. దీంట్లో ఎటువంటి బై స్టాటస్ ద్వారా రాలేదు. స్టాటస్ అంటే ఏంటి అంటే బై బర్త్. చూడండి, జాయింట్ హిందూ ఫ్యామిలీ అనుకోండి, జాయింట్ హిందూ ఫ్యామిలీలో మనం ఏం చేసాం అంటే ఎవరైతే పుట్టారో అతనికి మెంబర్షిప్ ఇచ్చేసాం, ఎవరైతే వచ్చారో వాళ్ళకి మెంబర్షిప్ ఇచ్చేసాం. కానీ ఇక్కడ పార్ట్నర్షిప్లోకి ఎంటర్ అవ్వాలంటే కంపల్సరీగా వాళ్ళతో మనం ఏం చేసుకోవాలి? ఒక కాంట్రాక్ట్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. సో కాంట్రాక్ట్ అనేది ఉండాలి. ఓకేనా? సో రిలేషన్షిప్ ఏ విధంగా మనం రాసుకుంటాం అంటే బై ది కాంట్రాక్ట్. ఓకేనా? సో కాంట్రాక్ట్ ద్వారా అతను మనకి పార్ట్నర్షిప్లోకి ఎంటర్ అవుతారు. అగ్రిమెంట్ అనేది కంపల్సరీగా ఉండాలి. నెక్స్ట్, ది అగ్రిమెంట్ మే బి రిటర్న్ ఆర్ ఓరల్. సో ఆ అగ్రిమెంట్ అనేది రాసుకోవచ్చు డైరెక్ట్గా పేపర్ మీద. ఓకేనా? సో బై పేపర్ ప్రెజెంటేషన్. సో పేపర్ ప్రెజెంటేషన్ దాన్నే ఉంటాం అంటే పార్ట్నర్షిప్ డీడ్ అని అంటాం, పార్ట్నర్షిప్ ఒప్పందం. ఓకేనా? సో భాగస్వామ్య ఒప్పందం. సో పార్ట్నర్షిప్ డీడ్ అయి ఉండొచ్చు. ఓకేనా? లేకపోతే అది ఓరల్గా అయినా సరే ఉండొచ్చు, అంటే నోటి మాట ద్వారా కూడాను నేను పలానా మన ఇద్దరం చేసి వ్యాపారం చేసుకుంటే ఇంత ప్రాఫిట్స్ వస్తే దాన్ని నువ్వు ఒక వంతు తీసుకుని నేను ఒక తీసుకుంటా అని చెప్పేసి నోటి ద్వారా అయినా సరే అగ్రిమెంట్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా? సో కూర్చొని మాట్లాడుకొని ఈ విధంగా పంచుకుందాం, ఈ విధంగా చేసుకుందాం అని చెప్పి అగ్రిమెంట్ అయినా సరే, ఆ అగ్రిమెంట్ అనేది నోటి ద్వారా అయినా సరే ఉండొచ్చు, లేకపోతే మనం రాసుకుని అంటే రిటర్న్గా అయినా సరే ఉండొచ్చు. ఓకేనా? అయితే మనం నోటి ద్వారా చెప్పుకుంటే కనుక మనం అవి మర్చిపోయేటువంటి అవకాశం ఉంది. ఓకే, సో మాట్లాడుకున్నటువంటి మాటలు మర్చిపోయేటువంటి అవకాశం ఉంది. సో ఆ విధంగా మర్చిపోతామేమో లేకపోతే రేపు పొద్దున మరి నాకు ఇవ్వాల్సిన షేర్ ఇవ్వకపోతే గొడవలు జరిగేటువంటి అవకాశం ఉంది. సో అటువంటి గొడవలు జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? కంపల్సరీగా రికార్డ్ చేసుకుంటేనే మంచిది. ఓకేనా? సో టు అవాయిడ్ ది డిస్ప్యూట్స్ అంటే తగాదాలు జరగకుండా, ఓకేనా, ఫ్యూచర్లో వచ్చేటువంటి తగాదాలు జరగకుండా ఉండాలనుకుంటే మనం ఏం చేసుకోవాలి? మరి కంపల్సరీగా పార్ట్నర్స్ రిటర్న్ అగ్రిమెంట్ చేసుకుంటే మంచిది. దాన్ని ఏమని పిలుస్తాం మనం? పార్ట్నర్షిప్ డీడ్ అని పిలుస్తాం. పార్ట్నర్షిప్ డీడ్ అంటే పార్ట్నర్షిప్లో అగ్రిమెంట్ అనేది ఉండాలి. ఆ అగ్రిమెంట్ కూడా ఏ విధంగా ఉంటే మంచిది? అగ్రిమెంట్ ఓరల్గా అయినా ఉండొచ్చు, నోటి ద్వారా అయినా ఉండొచ్చు, నోటి మాటల ద్వారా, లేకపోతే రిటర్న్ అంటే బై రైటింగ్ అయినా సరే ఉండొచ్చు. అయితే ఫ్యూచర్లో వచ్చేటువంటి ఏమైనా తగాదాలు జరగవచ్చు, అవకాశం ఉంది అనుకుంటే కనుక అప్పుడు అగ్రిమెంట్ ఏ విధంగా ఉండాలి అంటే రిటర్న్గా ఉంటే మంచిది. ఓకేనా? సో పార్ట్నర్ సంబంధించినటువంటి అగ్రిమెంట్ మనం రిటర్న్గా రాసుకుంటే దాన్ని ఏమని పిలుస్తాం మనం అంటే పార్ట్నర్షిప్ డీడ్ అని పిలుస్తాం. ఓకేనా? సో ఇవాళ చెప్పుకున్నటువంటి పాయింట్స్ ఏమేంటి ఉన్నాయంటే
సో ఫీచర్స్లో చూసుకుంటే కనుక మనం ఇవాళ 2 పాయింట్స్ గురించి డిస్కస్ చేసాం. ఓకే, సో ఫీచర్స్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మరి పార్ట్నర్స్ మెంబర్స్ ఎంతమంది ఉండాలి, సో పార్ట్నర్స్లో ఎంతమంది ఉండాలి చూసాం. తర్వాత రెండోది వచ్చేసి అగ్రిమెంట్ గురించి చూసాం. ఓకేనా, సో అగ్రిమెంట్ అనేది ఓవరాల్గా ఉండొచ్చు, లేకపోతే రిటర్న్గా అయినా ఉండొచ్చు, కానీ కంపల్సరీగా అగ్రిమెంట్ అనేది ఉండాల్సిందే. ఓకేనా, తర్వాత వచ్చేటువంటి డిస్ప్యూట్స్ని మనం తగ్గించుకోవడానికి మనం ఏం యూస్ చేస్తామంటే పార్ట్నర్ మనం రిటర్న్గా రాసుకుంటాం. ఆ విధంగా రిటర్న్గా రాసుకుంటే దాన్ని ఏమంటాం అంటే పార్ట్నర్షిప్ డీడ్ అని అంటాం. ఓకేనా, సో ఇవాళ టుడే టాపిక్స్లో మనం నేర్చుకున్నటువంటి ఏంటంటే పార్ట్నర్షిప్ రావడానికి రీజన్ ఏంటి. ఓకే, సో పార్ట్నర్షిప్ అంటే ఏంటని చూసాం, మీనింగ్ చూసాం, తర్వాత వచ్చేసి పార్ట్నర్షిప్ డీడ్ గురించి చూసాం. సో పార్ట్నర్షిప్ యొక్క డెఫినేషన్ చూసాం. తర్వాత ఫీచర్స్లో 2 ఫీచర్స్ గురించి డిస్కస్ చేసాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి పర్సన్స్ ఎంత ఉండాలి, తర్వాత వచ్చేసి అగ్రిమెంట్ గురించి డిస్కస్ చేసాం. ఓకే, సో రిమైనింగ్ సంబంధించినటువంటి ఫీచర్స్ గురించి మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా, సో ఈ మొత్తం కూడా రాసుకొని జాగ్రత్తగా ఒకసారి చదువుకుంటే కనుక మీకు టోటల్గా కూడాను ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ.